పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి వీక్షిస్తున్న వారందరికీ శుభోదయం. ఈరోజు మనం పునీత యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనం వరకు చదివినట్లయితే, మొదటి వచనంలో మీ హృదయములు కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు అని యేసు ప్రభు మనకు అభయమిస్తూ మనలను విశ్వాసములో జీవించమని ఆహ్వానిస్తున్నారు. ప్రభువు మన పక్షమున ఉన్నారు, మనకు ధైర్యం ఇస్తున్నారు, భయపడవద్దని చెప్పుచున్నారు. నేను మీ పక్షాన ఉండగా మీకు భయమేలా అని ప్రశ్నిస్తున్నారు. మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసే దేవుడు, వ్యాధిగా ఉన్నప్పుడు స్వస్థపరిచే వైద్యుడు మన దేవుడు, బాధలలో ఉన్నప్పుడు ఓదార్చు దేవుడే మన దేవుడు, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నడిచే స్నేహితుడు, పాపమనే చీకట్లు నడిచినప్పుడు క్షమాపణ అనే వెలుగునిచ్చి మరియు మనకు దీపముల మన వెంట ఉండే దేవుడు మన దేవుడు. ఇంతటి గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు మనకి కలవరమేలా, భయమెందుకు, దిగులెందుకు? నా ప్రియ బిడ్డ, నేనే మార్గం, సత్యం, జీవం, నా దారిలో నడువుడు అని ప్రభువు మనకు తన యొక్క అభయమిస్తూ చెప్తున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనకు ఎల్లవేళలా సమీపంగా ఉండే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనలను ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు, తన బిడ్డలకు తన బిడ్డలను ఎన్నడూ అనాథలుగా విడిచిపెట్టడు. మనం ఈ లోకములో మన ప్రయాణం ముగించుకొని తనను చేరే వరకు తాను మనతోనే ఉంటాడు. మనం ఆయన మార్గములో నడిచేనట్లయితే, ఆయనతోనే ఉన్నట్లయితే, మంచి దొంగతో చెప్పిన విధంగా మన చివరి గడియలో నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు అని మనకు ప్రభు అభయమిస్తున్నారు. కాబట్టి మనం ఆయన మార్గములో నడుస్తూ మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ కడన ఆయనను చేరుటకు ప్రయత్నించుటకు కావలసిన ఆత్మీయ వరములను దయచేయమని ప్రార్థించుదాం. ఆమేన్.